అండి ఎవరిబడి వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో ఉన్న ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే కాన్సెప్ట్లో భాగంగా మెటీరియల్ మేనేజ్మెంట్ అనే దాన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. దీంతో ఈ క్లాస్ తోటి ఈ 4 సబ్ యూనిట్స్ అనేవి అయిపోతాయి. ఇంకా 3 సబ్ యూనిట్ మాత్రమే మిగులుతాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మార్క్స్ వచ్చినాయి ఈ 4 టాపిక్స్ నుంచే వచ్చేసి ఈ 4 చాప్టర్ నుంచే. రైట్. అయితే మనం ఉదయం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం ఏంటి, స్టోర్స్ మేనేజ్మెంటు, స్టోర్స్ లేఅవుట్, స్టోర్స్ ఎక్విప్మెంటు, స్టోర్స్ రికార్డ్స్, వీటిని చూసుకున్నాం. అయితే వాటిలో మిగిలిపోయినటువంటి కొంచెం ఈ కార్డెక్స్ సిస్టమ్, అదేవిధంగా పర్చేజింగ్ ప్రొసీజర్, పర్చేజింగ్ రికార్డ్స్, ఈ కాన్సెప్ట్స్ని ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాం. బిన్ కార్డ్ అనేది అంతకుముందు క్లాస్లో చెప్పేశాను. రైట్. బిన్ కార్డ్ అనే మెథడ్ని ఇంతకుముందు క్లాస్లో చూసుకున్నాం కదా. ఇప్పుడు కార్డెక్స్ మెథడ్. ఈ కార్డెక్స్ మెథడ్ అంటే కార్డెక్స్ ఈ పేరులోనే ఉంచండి. చాలా క్వశ్చన్స్కి, చాలా కాన్సెప్ట్స్కి మీనింగ్స్ అనేవి ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఇట్ ఈజ్. అది ఏంటనేది దాని పేరులోనే మనకి అర్థమైపోయింది అనమాట. కార్డెక్స్ మెథడ్ అంటే కార్డ్స్ ద్వారా. ఇది యాక్చువల్గా ఈ కార్డెక్స్ మెథడ్ అనేది ఓల్డ్ పాత పద్ధతి అనమాట. ఒకసారి చూస్తే మనము కార్డెక్స్ ఈజ్ ఏ పాపులర్ మాన్యువల్ చెక్-ఇన్ మెథడ్. For materials, it refers to both information cards and physical cabinet housing them. ఇది యాక్చువల్గా మాన్యువల్గా, ఆటోమేటిక్ కానీ, కంప్యూటర్ బేస్డ్ కానీ, డిజిటల్ ఓరియంటెడ్ కానీ ఉండదు. మాన్యువల్గా ఏ మెటీరియల్ ఎంత ఉంది, ఏ మెటీరియల్ ఏ ర్యాక్లో ఉంది, ఏ మెటీరియల్ ఏ సెక్షన్లో ఉంది, ఏ మెటీరియల్ ఎంత మిగిలి ఉన్నాయి, ఎంత స్టాక్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఒక ఓల్డ్ ప్రొసీజర్ మెథడే ఈ కార్డెక్స్ సిస్టమ్ మెథడ్. కార్డు ఉండే సిస్టమ్ మెథడ్ అనమాట. is a popular manual check-in method for materials. It refers to both information cards and physical cabinet housing them. ఏ మెటీరియల్ ఎంత ఉంది అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగనే ఆ కార్డ్స్ అన్నిటిని కూడా ఆ మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే కార్డ్స్ అన్నీ కూడా దీంట్లో పొందుపరచబడి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఒకసారి మీరు ఈ ఇమేజ్ని గమనించినట్లయితే ఇది కార్డెక్స్ మెథడ్ అనమాట. కార్డెక్స్లో ఒక పెద్ద డ్రాయర్ ఉంటుంది, ఒక సరుగు లాంటిది. ఈ సరుగులో ఒక కార్డ్స్ ఉన్నాయి చూసారా. ఈ కార్డెక్స్ మెథడ్లో ఇట్లాంటి సరుగులు అనేవాటి, ఈ సరుగులు ఒక 15 సరుగులు ఉంటాయి. ఇట్లాంటి 1 2 3 4 ఇట్లా చూసుకుంటూ వెళ్తే 15 సరుగులు ఉంటాయి. ఆ 15 సరుగులలో ఒక్కొక్క ర్యాక్ ఈ కార్డెక్స్లో మొత్తము ఇవి కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్ మన పేపర్ లాగా ఇలా పెద్దగా ఒక చీటీ లాగా, మనం కాపీలు కొట్టే చీటీ ఎట్లా తెరుస్తారో మనకి మామూలుగా డీమార్ట్లలో కానీ, ట్రెండ్స్ ఇట్లాంటి వాటిలో మనకి పేపర్ బిల్లు వస్తుంది చూసారా, మనకి బిల్లు వస్తుంది చూసారా, మనం కొన్న తర్వాత అట్లా పెద్దగా ఇట్లా మనం చేతితో ఇట్లా తీసినట్టు ఒక పెద్దగా మనకి టికెట్స్ కొట్టిస్తారు చూసారా. మనకు రోల్ ఉంటుంది, ఆ రోల్ నుంచి టికెట్స్ అన్నీ ఇట్లా వస్తూ ఉంటే వాటిని చించుతూ ఉంటారు. అట్లా ఇది మనం తీస్తే ఇట్లా కనబడిద్ది అనమాట. అది ఆ విధంగా ఉంటుంది. ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒక్కొక్క కార్డు ఉంటుంది. ఆ కార్డులో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అన్నమాట. ఇది కార్డెక్స్ సిస్టమ్ అంటే. చూస్తే స్ట్రక్చర్ అసలు ఎలా ఉంటుంది. ఇది ఏ కాంపాక్ట్ క్యాబినెట్ విత్ 15 డ్రాయర్స్. ఈచ్ డ్రాయర్ హోల్డ్స్ అప్ టు 16 ఓవర్లాపింగ్ కార్డ్స్ ఎక్స్పోజింగ్ ఓన్లీ ద బాటమ్ క్వార్టర్ ఇంచ్ containing the material name document for quick ID. A single unit can hold 900 ఐటమ్స్. చూసారా, ఇందాక చూసాం కదా మనం. మొత్తం ఒక 15 డ్రాయర్స్ ఉంటాయి. ఆ 15 డ్రాయర్స్లో ఒక్కొక్క డ్రాయర్లో అంటే ఒక్కొక్క సరుగులో 60 ఓవర్లాపింగ్ కార్డ్స్ ఉంటాయి. మనం చూసాం కదా ఇందాక కార్డ్స్ అన్నీ ఒక 60 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కార్డులో మనకి సుమారు 900 ఐటమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయంట దాంట్లో. ఏ సింగిల్ యూనిట్ కెన్ హోల్డ్ 900 ఐటమ్స్. ఇట్లా 900 పేర్స్ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించిన నేమ్స్ ఉంటాయి. అది దీనికి సంబంధించి ఎక్స్పోజింగ్ ఓన్లీ ద బాటమ్ క్వార్టర్ ఇంచ్ కంటైన్ ద మెటీరియల్ నేమ్ అండ్ ఆ కార్డులో బాటంలో ఏదైతే ఉంటుందో ఆ బాటంలో ఆ మెటీరియల్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇట్లా మనం తెరిచి ఇట్లా చేతులతోటి చూస్తాం అన్నమాట, రోలర్ లాగా. అది మామూలుగా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కార్డెక్స్ అనేది మాన్యువలా, ఆటోమేటిక్గా, డిజిటలా అని అడుగుతుంటుంది అనమాట. మాన్యువల్ మెథడ్. దీంట్లో 15 డ్రాయర్స్ ఉంటాయి, అది అంతే, ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క
ఒక్కొక్క డ్రాయర్లో మినిమం 60 ఓవర్లాపింగ్ కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్లో ఒక్కొక్క కార్డులో 900 ఐటమ్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అంతే, అయిపోయింది. తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాక్డ్ యూజ్డ్ బై పర్చేజ్ ఆఫీసర్స్. దీనికి సంబంధించి ఆ కార్డ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెక్ చేసేది పర్చేజ్ ఆఫీసర్స్ ఉంటారు కదా. ఏ ఐటెం కొనుగోలు చేయాలి, ఏ ఐటెం నిల్వ ఉంది, ఏ ఐటమ్ ఇంకా వేస్ట్గా పడింది, వీటన్నిటిని మనకు అర్థం కాదు ఆ కార్డ్స్ చూసినప్పుడు. పర్చేజ్ ఆఫీసర్స్, ఆ పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసినప్పుడు అర్థమైంది అన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయడం కోసం ఈ కార్డ్ ఎక్స్ సిస్టంలో ఉన్న కార్డ్స్ని వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాట్ షుడ్ బి పర్చేజ్, ఫ్రమ్ హూమ్ షుడ్ ఇట్ బి పర్చేజ్, ఎట్ వాట్ రేట్, డెలివరీ టైం, డెలివరీ స్టేటస్ అండ్ పేమెంట్ స్టేటస్. ఇట్లాంటి అన్నీ కూడా ఎక్కడి నుంచి కొనాలి, ఏం కొనాలి, అట్లాంటివన్నీ కూడా అవగాహన చేసుకోవడం కోసం అవన్నీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను అన్నమాట. రైట్. ప్రాసెస్. వన్ కార్డ్ ట్రాక్స్ ద ఐటమ్ ఫ్రమ్ రిక్వెజిషన్, ఎంక్వైరీ టు కొటేషన్. ఒక కార్డును మనం చూసినప్పుడు, ఆ పర్చేజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఒక కార్డును చూసినప్పుడు అతనికి పూర్తిగా అర్థమైపోయింది. అసలు ఈ ఐటెం, ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ ఉన్నాయి, లేదంటే బోల్ట్స్ ఉన్నాయి, ఈ బోల్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని కావాలి. ఈ మధ్యకాలంలో ప్రొడక్షన్ చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఒక రోజుకి ఆన్ అన్ యావరేజ్ ఇన్ని కావాల్సి వచ్చినప్పుడు పలానా సప్లయర్ నుంచి కొనాలి, పలానా సప్లయర్కి ఇంత అమౌంట్ చెల్లించాలి, మిగతా అమౌంట్ ఈ కాలంలో చెల్లించాలి, అదంతా అర్థమైపోయింది అన్నమాట. వన్ కార్డ్ ట్రాక్స్ ద ఐటమ్ ఫ్రమ్ రిక్వెజిషన్ అండ్ ఎంక్వైరీ టు కొటేషన్. కొటేషన్ అంటే కొనడానికి సంబంధించి వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్నే కొటేషన్ అంటారు అనమాట. ఏ సెకండ్ కార్డ్ ట్రాక్స్ ద పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్, పిఓ నెంబర్, డేటు, క్వాంటిటీ, రేటు, డెలివరీ పీరియడ్, సప్లయర్ నేమ్. ఆ కార్డుని ఇన్ఫర్మేషన్ చూసి మనం ఎంక్వైరీ చేసుకొని కొటేషన్ ఇస్తాం అనమాట. అంటే మాకు ఇన్ని కావాలి, ఇంత కాస్ట్కి కావాలి, ఎవరైతే సప్లై చేయదలుచుకున్నారో వాళ్ళు మీ ఇంట్రెస్ట్స్, మీ లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మాకు తెలియజేయండి అని ఎవరైతే సప్లైదార్స్ ఉంటారో వాళ్ళకి వీళ్ళు లెటర్ పెడతారు అనమాట. పెడితే వాళ్ళు సప్లై చేస్తారు. అదంతా మళ్ళీ మనం ముందు తెలుసుకుంటాం. సెకండ్ కార్డ్ ట్రాక్స్ పర్చేజ్ ఆర్డర్ డీటెయిల్స్. అదే మనం కొనాల్సిన డీటెయిల్స్ని కూడా ఆ కార్డులోనే, ఈ కార్డ్ ఎక్స్ మెథడ్లో ఉండే కార్డ్స్లోనే ఉంటుంది అనమాట. ఏం కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి, అదే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పర్చేజ్ ఆఫీసర్కి అర్థమైంది వాటిని చూసినప్పుడు. తర్వాత పర్చేజింగ్ ప్రొసీజర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పర్చేజింగ్ ప్రొసీజర్కి సంబంధించి నార్మల్గా డిప్లొమా బుక్స్లో ఎక్కడా లేదు. ఇక్కడ సిలబస్లో అయితే మాత్రము వాడు ఈ ప్రొక్యూర్మెంటు, ఈ టెండరింగ్ అవి అడిగాడు. యాక్చువల్గా నార్మల్ బుక్స్లో లేదు. ఈవెన్ స్టాండర్డ్ బుక్స్లో కూడా అవి లేదు. ఎందుకంటే అవి పాత ఓల్డ్ బుక్స్ కాబట్టి వాటిలో ఇప్పుడున్న విధానాలు లేవు. కాబట్టి ఇప్పుడు అవి ఆన్లైన్లో నేను స్పెషల్గా వాటన్నిటి గురించి స్టడీ చేసి ఒక కంటెంట్ మెటీరియల్ తయారు చేశాను. అది ఇంకో క్లాస్లో మీకు చెప్తానమాట. అసలు పర్చేజ్ అనే పదాన్ని వాడు సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి అసలు వాట్ ఈజ్ పర్చేజ్ చేసే ముందు ఏ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తాం, ఏ జాగ్రత్తలు తీసుకుంటాం అనేది బేసిక్స్ చెప్తాను. తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్, ఈ టెండరింగ్ అనే దాని గురించి నేను సపరేట్ చెప్తాను అనమాట. అది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. పర్చేజింగ్, కొనుగోలు చేయడం, ఈజ్ ఎ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద మెటీరియల్స్, సప్లైస్, మెషిన్స్, టూల్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. అసలు ఈ ఆల్ఫ్రెడ్ అండ్ బియట్టి అనేవాళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్ అనే దాని గురించి ఏ విధంగా డిఫైన్ చేశారంటే, పర్చేజ్ ఈజ్ ఏ ప్రొక్యూర్మెంట్. కొనుగోలు చేయడం అంటే సేకరించడం అంట. ఏం సేకరించడం? మెటీరియల్స్ సేకరించడం, సప్లైస్ సేకరించడం, మెషిన్స్ సేకరించడం, టూల్స్ సేకరించడం, తద్వారా ప్లాన్ని ఆపరేట్ చేయడం అన్నమాట. అది కోర్ కాన్సెప్ట్. బయింగ్ ద రైట్ క్వాలిటీ ఇన్ ద రైట్ క్వాంటిటీ ఎట్ ద రైట్ టైం ఎట్ రైట్ ప్లేస్ ఎట్ రైట్ ప్రైస్ ఫ్రమ్ ద రైట్ సోర్స్ డెలివర్ టు ద రైట్ ప్లేస్. ఈ పర్చేజింగ్, ఈ కొనుగోలు చేయడం ఏదైతే ఉందో ఇది రైట్ క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ని రైట్ క్వాంటిటీ, సరైన సంఖ్యలో మనం కొనుగోలు చేయాలి. అదేవిధంగా రైట్ టైంలో మనం మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్నే తయారు చేస్తాం. అంటే మంచిగా, ఫర్ ఎగ్జాంపుల్ బోల్ట్లు మంచి క్వాలిటీ, అంటే మామూలుగా దాని మీద ఎక్కువ బరువు పడితే ఇరిగిపోయేలా కాకుండా, లేకపోతే చీలిపోయేలాగా, లేకపోతే తుప్పు పట్టేలాగానో అవి కాకుండా రైట్ క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలి. రైట్ క్వాంటిటీ కూడా, అనవసరమైన ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన కంపెనీ ప్రొడక్షన్కి ఎన్ని కావాలో అన్నీ తీసుకుంటాం. రైట్ టైం,
మనకి ఏ టైంకి ఎన్ని కావాలో అంతే తీసుకోవాలన్నమాట. రైట్ ప్రైస్, మనకి మంచి క్వాలిటీ ఉంది, మంచి క్వాంటిటీ ఉన్నాయి, రైట్ టైంలోకి ఇస్తాను అంత మాత్రాన మనం ఎక్కువ ధరకు కొనకూడదు, తక్కువ ధరకే అభిలషణీయమైన ధరకే కొనాలి. ఫ్రమ్ ద రైట్ సోర్స్, మనం బ్లాక్ మార్కెట్లోనో దొంగల దగ్గర లేకపోతే ఇంకొకరి దగ్గర కొనకుండా స్మగుల్డ్ గూడ్స్ కాకుండా రైట్ సోర్స్ ద్వారా ఒక ఆథరైజ్డ్ సోర్స్ దగ్గరే కొనాలన్నమాట. డెలివరీ అట్ రైట్ ప్లేస్, మనకి కరెక్ట్ ప్లేస్గా డెలివరీ చేసేటట్టు ఆ విధంగా ఉండేలాగా కొనడాన్నే ఈ పర్చేజింగ్, కొనుగోలు చేయడం అంటారన్నమాట. స్టెప్స్ ఇన్ పర్చేజింగ్ ప్రొసీజర్, మనం కొనుగోలు చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్ ఉంటాయి అన్నాడు. రిసిప్ట్స్ ఆఫ్ ఎంపీఆర్, రిసీవ్ మెటీరియల్ పర్చేజ్ రిక్వెజిషన్ ఫ్రమ్ ద ఇంటెండింగ్ డిపార్ట్మెంట్ అండ్ చెక్ అగైనెస్ట్ అవైలబుల్ స్టాక్. మనం కొనేటప్పుడు అసలు కొనాలంటే ఇంటెండింగ్ డిపార్ట్మెంట్, అసలు ఎవరికైతే అవసరం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ వాళ్ళకి అవసరం ఉందా, కంట్రోలింగ్ వాళ్ళకి అవసరం ఉందా, లేకపోతే ఇంకెవరికైనా అవసరం ఉందో, ఎవరికైతే కావాలో ఆ సెక్షన్ నుంచి ఇంటెంట్ కావాలి, మాకు ఇంత అవసరం ఉందని ఇంటెంట్ వాళ్ళు పంపిస్తారన్నమాట పర్చేజింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తే పర్చేజింగ్ డిపార్ట్మెంట్ దానికి తగ్గట్టు ప్రొక్యూర్మెంట్ చేస్తుంది, పర్చేజ్ చేస్తుంది అనమాట. రైట్, ఫస్ట్ దానికి తగ్గట్టు దానికోసం ఏం చేయాలి, రిసిప్ట్ ఆఫ్ ఎంపీఆర్, మెటీరియల్ పర్చేజ్ రిక్వెస్ట్ రావాలన్నమాట. మెటీరియల్ కొనండి అని అవసరమైన డిపార్ట్మెంట్ నుండి పర్చేజ్ డిపార్ట్మెంట్కి ఎంపీఆర్ రావాలి. వచ్చిన తర్వాత దాన్ని చెక్ చేసి చెక్ అగైనెస్ట్ అవైలబుల్ స్టాక్, మన దగ్గర స్టాక్ ఉంది కదా ఇది వాడుకోండి అని చెప్పడము, లేకపోతే మన దగ్గర స్టాక్ లేకపోతే ఇన్వెంటరీ దగ్గరికి వెళ్ళడము, ఇన్వెంటరీ దగ్గర కూడా అయిపోతే అప్పుడు వీళ్ళు పర్చేజింగ్కి వెళ్తారన్నమాట. ఫస్ట్ ఎంపీఆర్ రిసీవ్ చేసుకుంటారు. తర్వాత బడ్జెటింగ్, రీకన్సైల్ నీడ్స్ విత్ బడ్జెట్ అవైలబిలిటీ, ఆ డిపార్ట్మెంటు ఇన్ని కొనండి అందనుకో, మన దగ్గర డబ్బులు ఉండాలిగా, డబ్బులు ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకుంటాం అన్నమాట. డబ్బుతోటి సరిపోల్చుకుంటారు మన ఇంటెంట్, మనకు కావాల్సిన వాటిని. ప్రొక్యూర్మెంట్ మెథడ్, చూస్ ద అప్రాప్రియేట్ బయింగ్ మెథడ్, మనం కొనేటప్పుడు ఎట్టంటే అట్లా కాకుండా చెప్పుకున్నాం కదా, బ్లాక్ మార్కెట్లోనో హోల్సేల్గానో లేకపోతే రీటైల్గా అట్లా కాకుండా ఇప్పుడు ఈ టెండరింగ్, ఈ ప్రొక్యూర్మెంట్ అలాంటివి వచ్చినాయి, అలా ఒక కరెక్ట్ వేలో కొనేలాగా చూసుకుంటాం అన్నమాట. ఎంక్వైరీ, సెండ్ ఎంక్వైరీస్ బేస్డ్ ఆన్ ద చూజన్ మెథడ్, మనము ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనాలా, టెండర్ ద్వారా కొనాలా, లేకపోతే ఆక్షన్ వేలంపాటల ద్వారా కొనాలా అనేదాన్ని నిర్ణయించుకొని దాని గురించి ఎంక్వైరీ చేసుకుంటాం. కొటేషన్స్, రిసీవ్డ్ కొటేషన్ ఫ్రమ్ సప్లైస్. కొటేషన్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొటేషన్ అంటే ఏం లేదు, మనకి పలానా వస్తువు కావాలని మనము సప్లై చేసే వాళ్ళకి చెప్తాం అనమాట. చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు, మీకు ఒక 50,000 నట్స్ 50,000 బోల్ట్స్ కావాలి కదా, ఈ 50,000 బోల్ట్ని నేను 5 లక్షలకి ఇస్తాను లేకుంటే అని ఒక సప్లయర్ మీకు కొటేషన్ ఇస్తారు. కొటేషన్ అంటే ఆ లెక్క పత్రం అనమాట. ఇంత కాస్ట్కి ఇస్తాను, ఇంత టైంలో సప్లై చేస్తాను, దాంట్లో ఏమైనా డ్యామేజ్ ఉంటే ఇన్ని రోజుల్లో మీరు రిటర్న్ ఇస్తే తీసుకుంటాను, ఒకవేళ ఏమైనా తర్వాత కూడా దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనే వాటికి వారంటీ ఉంటాను అని ఈ కొటేషన్, దానికి సంబంధించిన విధి విధానాలు పూర్వాపరాలన్నీ రాస్తారు అన్నమాట. దాన్ని కొటేషన్ అంటారు. ఎంత కాస్ట్కి ఇస్తాను, ఎంత ఇస్తాను ఏంటి అనేది. అది రిసీవ్ కొటేషన్ ఫ్రమ్ సప్లైస్, ఎవరైతే దాన్ని సరఫరా చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ కొటేషన్స్ అనేవి తీసుకుంటారన్నమాట. కంపారేటివ్ స్టేట్మెంట్, క్రియేట్ ఏ కంపారిజన్ ఆఫ్ రిసీవ్డ్ ఆఫర్స్. సప్లయర్స్ కొటేషన్స్ ఇస్తారు కదా, ఎవరు తక్కువ కాస్ట్కి ఇస్తూ అంటున్నారు, ఎవరు సరైన సమయంలో ఇస్తూ అంటున్నారు, ఎవరు సెక్యూర్గా హామీగా ఉన్నారు అనేది చెక్ చేసుకుంటాం. నెగోషియేషన్స్, డిస్కస్ టర్మ్స్ కండిషన్స్ అండ్ ప్రైస్ విత్ సప్లయర్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ కొటేషన్ ఇచ్చినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. సెలక్షన్, చూస్ ద బెస్ట్ సప్లయర్, వీటన్నిటిని చూసుకొని బెస్ట్ ఉత్తమమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. పర్చేజ్ ఆర్డర్, ఇష్యూ ద పర్చేజ్ ఆర్డర్ ఆర్ సైన్ ద కాంట్రాక్ట్. పర్చేజ్, రైట్, నువ్వు మాకు నచ్చావయ్యా, నువ్వు సప్లై చేయి, నువ్వు ఈ కాస్ట్ సప్లై చేస్తాను, నాకు నచ్చింది అదని పర్చేజ్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చేస్తాం, దాని కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తూ ఉంటాం. మానిటరింగ్, ట్రాక్ ద ఆర్డర్ స్టేటస్, ఆర్డర్ ఇచ్చేసాం, సైన్ చేసాం, ఇన్ని రోజుల్లోపు వాడు నీకు సప్లై చేస్తాడు, ఇంకా రాకపోతే వాటన్నిటిని ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇన్వాయిస్ అండ్ రిసీవింగ్, చెక్ ద ఇన్వాయిస్ అపాన్ రిసీవింగ్ ద ఆర్డర్. నువ్వు ఆర్డర్ చేసినవి నీకు వచ్చేసినప్పుడు వాళ్ళు ఇన్వాయిస్, ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తారన్నమాట. ఇంత కాస్ట్ అయింది, ఇన్ని ఐటమ్స్ పంపించాము, దీనికి ఇంత ట్యాక్స్ పడింది, మీరు దాంట్లో ఎంత కట్టాలి, మేము ఎంత కడతాం, అది దాంట్లో ట్యాక్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అంతా ఉంటాయన్నమాట. ఇన్స్పెక్షన్, ఎన్సూర్స్ టైమ్లీ ఇన్స్పెక్షన్ అండ్ రిసిప్ట్ ఆఫ్ మెటీరియల్. మనం పొందినటువంటి ఆ మెటీరియల్ని
ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డిస్క్రిపెన్సీస్, ప్రాసెస్ రిజెక్ట్స్ ఆర్ ఇష్యూస్ పోస్ట్ ఇన్స్పెక్షన్. ఏమైనా వాడు చెప్పిన క్వాలిటీకి, వాడు చెప్పిన క్వాంటిటీకి, వాడు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా డీవియేషన్స్ ఉంటే, ఏమైనా తేడాలు ఉంటే వాటిని రిజెక్ట్ చేయడం కానీ, లేకపోతే ఇన్స్పెక్షన్ చేయడం కానీ అవన్నీ చేసుకోవాలన్నమాట. మన దగ్గరకు వచ్చిన తర్వాత పోస్ట్ ఇన్స్పెక్షన్స్ చేసుకోవాలి. పేమెంట్, రిసీవ్ ద ఫైనల్ ఇన్వాయిస్ అండ్ ఎన్ష్యూర్ పేమెంట్ యాజ్ పర్ ద కాంట్రాక్ట్ టర్మ్స్. మన దగ్గరకు వచ్చేసినాయి, మనం చెక్ చేసుకున్నాం, ఇన్స్పెక్షన్ చేసుకున్నాం, తర్వాత వాడి డబ్బులు వాడికి ఇచ్చేయాలి. రికార్డ్ కీపింగ్, మెయింటైన్ ఆల్ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్. మనకి ఐటెం వచ్చేసింది కదా, వాటిని రికార్డులో భద్రపరచుకోవాలి. ఇట్లా ఈ ప్రొక్యూర్మెంట్, కొనుగోలు చేయడం, పర్చేజింగ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇవన్నీ స్టేట్మెంట్స్ రూపంలో అడిగే అవకాశం ఉంది క్వశ్చన్స్, ఒకసారి గమనించండి. టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఎక్విప్మెంట్, సరుకుల నిల్వ పరికరాల రకాలు. ఇప్పుడు మనం సరుకులు తెచ్చుకున్నాం అనుకున్నాం కదా, ఈ తెచ్చుకున్న సరుకుల్ని ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, ఏ ఐటమ్స్ నిల్వ చేసుకోవడానికి ఎటువంటి కంపెనీలో ఎటువంటి ర్యాక్స్ ఉంటాయి, ఎటువంటి షెల్ఫ్లు ఉంటాయి, ఎటువంటి డ్రాయర్స్ ఉంటాయి, ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి అనేది ఇక్కడ చూసుకుంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బిన్ కార్డు, కార్డెక్స్ సిస్టము వీటి నుంచి లాస్ట్ టైం అడిగాడు కాబట్టి దీని నుంచి ఈసారి అడిగే అవకాశం ఉంది, ఒకసారి గమనించండి. ప్రాపర్ స్టోరేజ్ ఎక్విప్మెంట్ యూటిలైజెస్ స్పేస్ ఎకనామికలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూబిక్ వాల్యూమ్ అండ్ ఎయిడ్స్ ఇన్ ఈజీ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్. మనము తెచ్చుకున్న వాటిని ఒక పద్ధతి ప్రకారం సర్దుకుంటే మనకి స్పేస్ కలిసి వచ్చింది, అంటే ఆ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోదు. అండ్ మనం ఎత్తుక్కునేటప్పుడు కూడా వెంటనే వాటిని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈజీ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఈజీ అయింది. ఎకనామికలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూబిక్ వాల్యూమ్స్, స్క్వేర్ ఫీట్స్లో ఎంత ఆ భూమి ఆ స్టోర్ లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ మనకి సరైన రీతిలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, సరిగ్గా సర్దుకుంటే. ఓపెన్ టైప్ సెల్స్ ఓపెన్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డ్రాయర్స్ ఉంటాయి కదా, ఈ డ్రాయర్స్ ఓపెన్గా ఉంటాయి, వాటి మీద ఎనీ లాకులు కానీ మళ్ళీ వాటిపైన మూతలు కానీ ఇంకేమన్నా ఉంటాయి. వైడ్లీ యూజ్డ్ ఫర్ స్మాల్ బాక్సెస్, స్క్రూస్, బేరింగ్స్, కాంపోనెంట్స్, ఫైల్స్, డ్రిల్స్. ఇప్పుడు స్క్రూస్ ఉన్నాయి, బేరింగ్స్ ఉన్నాయి, కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఒక బాక్సులు వస్తాయి కదా, ఆ బాక్స్ అన్నిటిని ఒక ఓపెన్ సెల్ఫ్స్లో పెట్టేస్తారన్నమాట. ఈ ఓపెన్ సెల్ఫ్స్లో పెట్టేస్తే ఈ బాక్సులన్నీ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ బాక్సులు తీసేసుకుంటాం అన్నమాట. దీనికి మళ్ళీ డోర్లు, మళ్ళీ లాకులు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఇట్లాంటి వాటిని ఓపెన్ సెల్ఫ్స్లో పెట్టేస్తారు. తర్వాత క్లోజ్డ్ టైప్ సెల్ఫ్స్ అంటే ఫర్ ప్యాకేజ్డ్ గూడ్స్ అండ్ లూజ్ ఐటమ్స్. ఇప్పుడు నట్లు, బోల్ట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, రిక్వైరింగ్ ప్రొటెక్షన్ అండ్ లాకబుల్ సెక్యూరిటీ. ఇవి కింద పడిపోతాయి, చిన్న చిన్న చిదుగు వస్తువులు కాబట్టి అట్లాంటి వాటిని క్లోజ్డ్ సెల్ఫ్స్లో పెడతారన్నమాట. ట్రాక్స్ ఫర్ బార్స్ అండ్ పైప్స్, బార్లు లేక పైపులు, పెద్ద పెద్ద కడ్డీలు అట్లాంటివి వస్తాయి కదా, అలాంటి పైపులు వస్తాయి. అవి వీటి కోసం ఫిక్చర్స్ ఫర్ హెవీ రాడ్స్ అండ్ పైప్స్, హెవీ బార్స్ ఎట్ ద బాటమ్, లైట్ బార్స్ ఎట్ ద టాప్. ఈ మీరు కడ్డీలు, పైపులు కొట్టుకెళ్తే ఇక్కడ ఇట్లా ర్యాక్స్ ఉంటాయి చూసారా, ఈ ర్యాక్స్లో చిన్న ఇతను చెప్పినట్టు హెవీ బార్స్ ఎట్ ద బాటమ్, బరువుగా ఉండే ఇవి కింద పెడతారు, చిన్న తక్కువ బరువు ఉండే కడ్డీలు, పైపులు ఇవన్నీ పైన పెడతారు అన్నమాట. ఇట్లా ర్యాక్స్ ఫర్ బార్స్ అండ్ పైప్స్, ఈ టైప్స్ ఆఫ్ ర్యాక్స్ ఉపయోగిస్తారు. ఓపెన్ టైప్ రిమూవబుల్ బిన్స్ కెప్ట్ నియర్ ద స్టోర్ ఎంట్రన్స్ అండ్ టేబుల్స్ విత్ మార్క్డ్ కోడ్ నెంబర్స్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ మెటీరియల్స్ లైక్ వాషర్స్, నట్స్ అండ్ రివెట్స్. ఓపెన్ టైప్ రిమూవబుల్ బిన్స్ ఇవి కూడా అంతే, ఇవి కెప్ట్ నియర్ ద స్టోర్ ఎంట్రన్స్, ఆ స్టోర్కి ఎంట్రన్స్లోనే పెట్టేస్తారు. ఎందుకంటే ఇవి వెంటనే అటు నుంచి అట్టే ఇచ్చేయడానికి అనమాట. అంటే ఇవి తరచుగా ఉపయోగిస్తారు అన్నమాట, వెంటనే అవసరం అవుతుంటాయి. వెంటనే అవసరమైనప్పుడు వెంటనే స్టార్టింగ్లో ఉంటే వెంటనే ఇచ్చేయచ్చు అనమాట. మళ్ళీ వీటి కోసం లోపలికి పోయి ఆ డోర్లు తీసి అక్కడ నెంబరింగ్ వేసుకొని ఆ స్టోర్లో అంతా వాటిని మోసుకుంటూ రావడం కంటే వెంటనే స్టార్టింగ్లో ఎంట్రన్స్లో పెట్టేస్తే వెంటనే ఇచ్చేయచ్చు అనమాట. ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఓపెన్ టైప్ రిమూవబుల్ బిన్స్. ర్యాక్స్ ఫర్ హెవీ మెటీరియల్స్,
పెద్ద పెద్ద మెటీరియల్స్కి ర్యాక్స్ అన్నమాట. ఒకసారి నుండి రైట్. మేడ్ ఆఫ్ హెవీ స్టీల్ టు సేఫ్లీ ప్రిజర్వ్ హైలీ లోడెడ్ మెటీరియల్స్ అండ్ స్టీల్ పైప్స్. హెవీ మెటీరియల్స్ బరువుగా ఉండే వాటి కోసం స్టీల్తో ఉక్కుతో తయారు చేసినటువంటి ర్యాక్లు ఉంటే ఆ ర్యాక్లలో పెడతారు అంటున్నారు అనమాట. అంటే ఏం లేదు, చిన్న చిన్న పాయింట్స్ అండి, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఓపెన్ టైప్ రిమూవబుల్ బిన్స్, సాకెట్స్ ఫర్ ఎట్లాంటివి ఉంటాయి ర్యాక్స్ అని చెప్తున్నాను అనమాట. బరువుగా ఉండే వాటి కోసం స్టీల్ ర్యాక్స్ ఉపయోగిస్తారు. ర్యాక్స్ ఫర్ బార్స్ అండ్ పైప్స్, బార్లు అట్లా కడ్డీలు, పెద్ద పెద్ద కడ్డీలు, పైపుల కోసం బరువుగా ఉండేవి అయితే కింద పెడతారు. సన్నగోలుగా తక్కువ బరువు ఉండే అయితే పైన పెడతారు. క్లోజ్డ్ టైప్ సెల్ఫ్స్, చిదుగు వస్తువులు చిన్న చిన్న కింద పడే అయితే నట్లు బోల్ట్ అట్లాంటి వాటి కోసం కింద పడిపోకుండా ఉండే కోసం క్లోజ్డ్ అంటే తలుపులు కిటికీలు అట్లాంటివి ఉండేవాటి అట్లాంటి ర్యాక్స్లో పెడతారు అన్నమాట. అంతే చిన్న విషయం. స్టాకింగ్ ర్యాక్స్ ఫర్ బిన్స్ యూజ్డ్ టు అరేంజ్ మల్టిపుల్ బిన్స్ ఆన్ సింగిల్ ర్యాక్, ఈచ్ హ్యాంగింగ్ విత్ ఇట్స్ రెస్పెక్టివ్ బిన్ కార్డ్స్. స్టాకింగ్ ర్యాక్స్ ఫర్ బిన్స్, ఇప్పుడు ప్రతి ర్యాక్కి ఒక బిన్ ఉంటుంది అనుకున్నాం కదా, ఇట్లాంటి బిన్స్ని స్టోర్ చేయడానికి కూడా ఒక ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఈ ర్యాక్స్లో ఆ బిన్స్ అన్నిటిని స్టోర్ చేస్తారన్నమాట. అంటే ఆ బిన్లో రాయడం అయిపోయినా లేకపోతే ఆ ఐటము ఇప్పుడు యూజ్ చేయకపోయినా అట్లాంటి అన్ని పాతబడిన అన్నిటిని పడేయకుండా వాటిని కూడా స్టోర్ చేస్తామన్నమాట. వీటిని స్టాకింగ్ ర్యాక్స్ ఫర్ బిన్స్. ఆ బిన్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ బిన్ కార్డ్స్ అన్నిటిని ఇక్కడ స్టోర్ చేస్తారన్నమాట. అది ఇందాక చూపించాను చూడు అట్లాంటిది. తర్వాత స్టాక్ రాక్స్ విత్ డ్రాయర్స్, క్లోజ్డ్ ర్యాక్స్ ఫీచరింగ్ లాకబుల్ డ్రాయర్స్, జనరల్లీ యూజ్డ్ ఫర్ వాల్యుబుల్ స్మాల్ అండ్ స్లో మూవింగ్ ఐటమ్స్. స్టాక్ రాక్స్ విత్ డ్రాయర్స్ ఇవి తక్కువగా ఉపయోగించే వాటికి, జనరల్లీ వాల్యుబుల్ తక్కువ కాస్ట్ ఉండి ఎక్కువ కాస్ట్ ఉండి చిన్నగా ఉండి ఎప్పుడో ఒకసారి అవసరం స్లో మూవింగ్ అట్లాంటి వాటి కోసము ఈ స్టాక్ రాక్స్ విత్ డ్రాయర్స్ ఇట్లా డ్రాయర్స్ ఉంటాయి, వీటిలో పెట్టేస్తారన్నమాట. రైట్. పెల్లెట్స్ అంటే స్పెషల్లీ డిజైన్డ్ బేసెస్ దట్ ఫెసిలిటేటింగ్ మెకానికల్ హ్యాండ్లింగ్ బై ఫోర్క్ లిఫ్ట్స్ ఆర్ పెల్లెట్ జాకెట్స్ ఫర్ స్టాకింగ్, స్టోరింగ్, ప్రొటెక్టింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్. అంటే ఏం లేదండి, పెల్లెట్స్ అంటే ఇప్పుడు మన పీటలు లాక్క ఉంటాయి, ఇట్లా ఉంటాయి చూసారా, వీటి మీద లిఫ్ట్ అంటే మన ఫోర్కులు లెక్క ఉంటాయి, వాటి మీద పెద్ద పెద్ద హెవీ బరువు ఉండేవి అట్లా పెడతాను. మెకానికల్ హ్యాండ్లింగ్ బై ఫోర్ ఫిట్స్ చూపిస్తాను, ఇది చూసారా, ఇవి అనమాట పెల్లెట్స్ అంటే. వీటి మీద ఏమన్నా పెట్టేసి మూమెంట్ జరుపుతారు అన్నమాట. అంతే, ఏం లేదు. ఇవన్నీ కూడా మనకి స్టోర్లో మనము వాటన్నిటిని భద్రపరచుకోవడానికి రకరకాల ఉండే ఎక్విప్మెంట్ అన్నమాట. టైప్స్ ఆఫ్ స్టోర్ ఎక్విప్మెంట్, సరుకులు నిల్వ చేసుకునే పరికరం అన్నమాట. పెల్లెట్స్ కానీ స్టాక్ రికార్డింగ్ బిన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. తర్వాత ఇవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పుకోబోయే కాన్సెప్ట్. పర్చేజ్ రికార్డ్స్, కొనుగోలు రికార్డులు. ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ది పర్చేజింగ్ డిపార్ట్మెంట్ మెయింటైన్స్ ఇంపార్టెంట్ రికార్డ్స్ ఫర్ సిస్టమాటిక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్. మనము ఏమేమి కొన్నామో అనేదాన్ని ప్రతి సంస్థ కూడా మెయింటైన్ చేస్తుంటాం అనమాట. మెయింటైన్ చేసినప్పుడే ఎవరన్నా అడిగినప్పుడు కానీ లేకపోతే వాటాదారుల మధ్య గొడవలు వచ్చినప్పుడు కానీ వాటిని చెక్ చేసుకుంటే వాళ్ళ మధ్య వచ్చినటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి అనమాట. రైట్. కాబట్టి ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన పర్చేజ్ చేసిన దానికి సంబంధించి అన్ని రికార్డ్స్ అనేవి ఉండాలన్నమాట. రైట్. ఫస్ట్ పర్చేజ్ సంబంధించి ఏ రికార్డు ఉండాలి? పర్చేజ్ రిక్వెస్ట్ ఫలానా కావాలి అని మనకి ఇంటెండ్ వచ్చింది కదా, మన అవసరం రిక్వెస్ట్ ఉందని రిక్వెస్ట్ వచ్చింది కదా, ఆ రిక్వెస్ట్ పర్చేజ్ రిక్వెస్ట్ వచ్చిన రిక్వెస్ట్ వచ్చిన రికార్డ్ అనేది ఉండాలన్నమాట. ఇట్ ఈజ్ ఎ డాక్యుమెంట్ సెండ్ టు ద పర్చేజ్ డిపార్ట్మెంట్ బై ద స్టోర్ కీపర్ ఆర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ టు రిక్వెస్ట్ స్పెసిఫిక్ మెటీరియల్. స్టోర్ కీపర్ అయితే పర్చేజ్ డిపార్ట్మెంట్కి పంపిస్తారన్నమాట. అయ్యా మా స్టోర్లో పలానా వస్తువు లేదు, తక్కువ బ్యాలెన్సే ఉన్నాయి, అవి 2 రోజులు అయిపోతాయి, కాబట్టి మీరు పర్చేజింగ్కి ఇంటెంట్ పెట్టండి అని చెప్తారన్నమాట. లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే డైరెక్ట్గా పలానా స్పెసిఫిక్ మెటీరియల్ కావాలని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పొచ్చు, లేదంటే స్టోర్ కీపర్ అని చెప్పొచ్చు అన్నమాట.
రైట్. పర్చేజ్ రిక్వజిషన్ ఫామ్ ఎలా ఉండిద్ది ఇది? ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ లిమిటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఉంటుంది, దుర్గా నెయ్యి ఫర్ ఎగ్జాంపుల్, అట్లా అంబికా దర్బార్ బర్తి, అట్లా. పర్చేజ్ రిక్వెస్ట్ టైపు స్పెషలా రెగ్యులరా? మనం కొనేది స్పెషల్ కొంటున్నాం, రెగ్యులర్ కొంటున్నాం. పర్చేజ్ రిక్వెస్ట్ నెంబరు ఏదో సంథింగ్ ఒకటో రెండో, ఏ డేట్లో మనం పర్చేజ్ చేయాలనుకుంటున్నాం, డేటు, డిపార్ట్మెంట్ మనం పర్చేజ్ చేసింది ఏ డిపార్ట్మెంట్కి పంపించాలి. రైట్. రిక్వెస్టెడ్ బై ఏ డిపార్ట్మెంటు, ప్రతి మెటీరియల్కి ఒక కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడు, డిస్క్రిప్షన్ ఆఫ్ ద గూడు. ఫర్ ఎగ్జాంపుల్ నట్లు కావాలంటే 3mm నట్టు కావాలా, 4mm నట్టు కావాలా, 5mm నట్టు కావాలా, క్వాంటిటీ రిక్వైర్డ్ ఎన్ని కావాలా, 10,000 కావాలా, 1000 కావాలా, మెటీరియల్ రిక్వైర్డ్ బై డేట్, ఏ డేట్ కల్లా కావాలి. రైట్. ఇంకా రిమార్క్స్ ఏమైనా ఉంటే వాటిలోనే స్టీల్ నట్స్ కొన్ని పంపేయండి, ఐరన్ నట్స్ కొన్ని పంపేయండి, ఇట్లా అన్నాను. ఫర్ యూజ్ ఇన్ పర్చేజ్ డిపార్ట్మెంట్, అప్రూవ్డ్ బై, వీటిని అప్రూవ్ చేయాలి ఎవరొకళ్ళు. తర్వాత కొటేషన్ ఫ్రమ్, మనము ఒక వస్తువు కావాలనుకున్నప్పుడు రకరకాల సప్లై చేసే వాళ్ళకి ఇస్తాం కదా, వాళ్ళు కొటేషన్ ఇస్తారు. నేను ఇన్ని లక్షలకి ఇస్తాను, నేను ఇన్ని లక్షలకి ఇస్తానని ఈయన అన్నాడు, 2 ఆయన 3 ఆయన ఇన్ని లక్షలకి ఇస్తాను అన్నాడు. అంటే మనం పర్చేజ్ ఆర్డర్ రిప్లేస్ చేస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే తక్కువ వేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కొంటానని మనం కొనుక్కుంటామన్నమాట. అది ఈ విధంగా ఉంటుంది అన్నమాట పర్చేజ్ రికార్డు. పర్చేజ్ రిక్వజిషన్ రికార్డు ఫామ్. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, పర్చేజ్ ఎంక్వైరీ. కొటేషన్ అనుకున్నాం కదా, ఎవరైతే వాటిని సరఫరా చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్ తీసుకుంటాం, ఎంత ఇస్తారు, మళ్ళీ దానికి వారంటీ ఇస్తారా లేదా, ఏంటి పరిస్థితి. ఏ ప్రొక్యూర్మెంట్ మెథడ్ వేర్ ఏ కంపెనీ రిలీజెస్ RFQ, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఫామ్. RFQ అంటే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఫామ్ టు సెలెక్టెడ్ ప్రొవైడర్ టు కంపేర్ ప్రైజెస్ అండ్ డెలివరీ కొటేషన్స్ అగైనెస్ట్ మినిమం క్వాంటిటీ స్పెసిఫికేషన్స్. నిర్దేశిత వివరాలతో ఎన్ని పంపుతారు, ఎంత కాలంలో పంపుతారు, ఎంత కాస్ట్కి ఇస్తారు అనేది రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అనే దానికి సంబంధించి మీరు కొటేషన్ వాళ్ళు మేము అమ్ముతామని కొటేషన్ ఇస్తారు కదా, ఆ కొటేషన్ అన్ని ఈ రికార్డులో రాసుకోవాలన్నమాట. రైట్. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అన్నింటినీ ఇక్కడ రాసుకోవాలి. రైట్. ఫ్రమ్, మన కంపెనీ నుండి, ఏ డేట్లో ఇస్తాను, ఎంక్వైరీ నెంబరు, డేట్ ఆన్ విచ్ డ్యూ, ఏ రోజుకల్లా మీరు కొటేషన్ ఇవ్వాలి, సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్, పలానా నట్లు కావాలి, బోల్ట్లు కావాలి, ఎన్ని కావాలి, ఎంత కావాలి, ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉండాలి, డిస్కౌంట్ ఎంత ఇస్తారు, ఎవరైతే మనం ఇది కావాలనుకుంటాం స్టోర్ పర్చేజ్ ఆఫీసర్ దీని మీద సంతకం చేస్తారు, అంతే. తర్వాత సప్లైస్ కొటేషన్. మీరు గమనించినట్లయితే ఈ కాన్సెప్ట్లు చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలామందికి చెప్పడానికి రాదనమాట. ఇవి చెప్పడానికి గందరగోళం అయిపోయి చాలా సరిగ్గా చెప్పట్లేదు అనమాట. ఇవి అర్థం కాదు. వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు తప్పు చేసే అవకాశం అనమాట. కాబట్టి వీటిని జాగ్రత్త పెట్టుకోండి. అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమైతే చాలంట. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఫామ్ అంటే సప్లైదారుల నుంచి మనం డీటెయిల్స్ తీసుకునేది అనమాట. అదేవిధంగా పర్చేజ్ రిక్వెజిషన్ ఫామ్ అంటే స్టోర్ కీపర్ కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ పర్చేజ్ చేయడానికి ఇస్తుంది అనమాట. అది అట్లా వాట్ ఈజ్ కంటెంట్ అనేది చూసుకోవాలంట. సప్లయర్స్ కొటేషన్ అంటే సప్లయర్స్ మనకు సరఫరా చేసే వాళ్ళందరూ కొటేషన్ ఇస్తారు కదా, ఆ కొటేషన్ అన్నిటిని కూడా మనం ఒక రికార్డులో వాటిని డాక్యుమెంటేషన్ చేయాలన్నమాట. ఏ డాక్యుమెంట్ బై పొటెన్షియల్ సప్లయర్ స్పెసిఫైయింగ్ కాస్ట్, టర్మ్స్ ఆఫ్ సేల్, పేమెంట్ టర్మ్స్ అండ్ వారంటీ. వన్స్ యాక్సెప్టెడ్ ఇట్ బికమ్స్ ఏ బైండింగ్ అగ్రిమెంట్. ఆ కొటేషన్లో ఈ డీటెయిల్స్ అన్నీ అతను నమోదు చేస్తాడని ఇంతకు ముందే చెప్పుకున్నాం అన్నమాట. రైట్. అవన్నీ కూడా మనము మన రికార్డులో నమోదు చేసుకోవాలి. సబ్మిషన్ ఆఫ్ కొటేషన్ ఫర్ ఏ నట్లు ఇవ్వడానికా, బోల్ట్లు ఇవ్వడానికా. ఎంక్వైరీ నెంబర్ వేస్తాం, సీరియల్ నెంబర్, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటమ్, దాని గురించి లైట్గా ఎక్స్ప్లెనేషన్, స్పెసిఫికేషన్స్, క్వాంటిటీ ఎన్ని కావాలి, యూనిట్స్ ఎంత అమౌంట్ అయింది, దాని మీద ట్యాక్స్ ఎంత, నెట్ అమౌంట్ ఎంత, కోటెడ్ యూనిట్ రేటు, టోటల్ యూనిట్ రేటు, ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ వాడు ఇచ్చిన తర్వాత ఆ సప్లయర్ దగ్గర సిగ్నేచర్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతే. కంపారిటివ్ స్టేట్మెంట్. రకరకాల వ్యక్తులు నేను ఈ ధరకి మీకు సరఫరా చేస్తాను, నేను ఈ ధరకి మీకు సరఫరా చేస్తాను, నేను 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాల వారంటీకి ఇస్తానని రకరకాల సరఫరాదారులు మనకి కొటేషన్ ఇస్తారు కదా, ఆ కొటేషన్ని మనము
కంపేర్ చేసుకొని మనకి ఏదైతే వీలబుల్గా ఉంటుందో, మనకు ఏదైతే లాభదాయకంగా ఉంటుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం అనమాట. కొటేషన్స్ ఆర్ స్క్రీన్డ్ on a like-to-like basis to compare the net prices. The financial statement is endorsed to L1, L2, L3 to indicate the lowest prices. తక్కువ ఎవరైతే L1 అయినా తక్కువ కాస్ట్కి పెట్టిండా, L2 అయినా తక్కువ కాస్ట్కి కొటేషన్ చేసిండా, L3 అయినా తక్కువ కాస్ట్ కొటేషన్ చేసిన అనేది మనము ముందే చూసుకుంటాం అనమాట. స్పెసిమెన్ కంపారేటివ్ స్టేట్మెంట్ సెక్షన్ డిపార్ట్మెంట్ కంపారేటివ్ ఎంక్వైరీ నెంబర్ లెటర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒకటో ఆయన ఏమేమి టర్మ్స్ ఇచ్చిండు, రెండో ఆయన ఏమేమి ఇచ్చిండు, మూడో ఆయన ఏమేమి ఇచ్చిండు. డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ డెలివరీ, ఈయన ఎన్ని రోజుల్లో ఇస్తానండు, ఈయన ఎన్ని రోజుల్లో ఇస్తాడు, ఈయన ఎన్ని రోజులు ఇస్తాడు. టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఇతను డిజిటల్ అయినా తీసుకుంటాడా, ఈయన చెక్ రూపంలో తీసుకుంటాడా, ఈయన లేకపోతే ఓన్లీ మాన్యువల్లే తీసుకుంటానండ, అవన్నీ మనం నమోదు చేసుకోవాలంట. పర్చేజ్ ఆర్డర్, రైట్, నాకు అన్నీ సెట్ అయినాయి, నాకు పంపిండి అని పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేస్తాం. ఏ కమర్షియల్ డాక్యుమెంట్ ఆర్ కాంట్రాక్ట్ ఇష్యూడ్ బై ద బయ్యర్ టు ద సెల్లర్ ఇండికేటింగ్ ద ఐటమ్ టైప్, క్వాంటిటీస్ అండ్ అగ్రీడ్ ప్రైజెస్. ఎంత ధరకు కావాలి, ఎన్ని కావాలి, ఏ టైంలో కావాలి, ఎన్ని డీటెయిల్స్, ఈ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ నమోదు చేస్తూ మనం పర్చేజ్ ఆర్డర్ని మనం సంతకం చేస్తాము, ఇచ్చేవాడు కూడా సంతకం చేస్తారన్నమాట. ఇది పర్చేజ్ ఆర్డర్ అంటే. సప్లయరు మోడర్న్ పర్చేజ్ లిమిటెడ్ ఆర్డర్, మనము మెటీరియల్ కోడ్, మెటీరియల్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ ఎన్ని కావాలి, ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత, అమౌంట్ ఎంత, డెలివరీ ఎప్పుడు చేస్తావు, దానికి సంబంధించి ఏమన్నా చెప్పాల్సి ఉంటే అవి. తర్వాత ఇన్వాయిస్, బిల్లు లేదా సరుకుల రసీదు. ఏ కమర్షియల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ద సెల్లర్ టు ద బయర్ షోయింగ్ ద ప్రోడక్ట్స్, క్వాంటిటీస్ అండ్ ప్రైజెస్ ప్రొవైడింగ్ అలాంగ్ విత్ ద పేమెంట్ టర్మ్స్. బిల్లు, ఇన్వాయిస్ అంటే తెలుసు కదా, బిల్లులు. వాడు నీకు అమ్మినప్పుడు అయా ఇన్ని అమ్మాను, ఒక్కొక్కటి ఎంత పడుతుంది, నాకు దాని మీద ఇంత ట్యాక్స్ పడుతుంది, నువ్వు నాకు ఇంత చెల్లించాల్సి ఉంది, నువ్వు అడ్వాన్స్ ఇంత ఇచ్చావు, ఇంకా మిగిలిన ఇంత ఉంది, అదంతా వాడు ఇన్వాయిస్లో తెలియజేస్తారన్నమాట. రైట్. స్పెసిమెన్ ఇన్వాయిస్ మామూలుగా ఒక శాంపిల్ అన్నమాట. స్పెసిమెన్ అంటే శాంపిల్ కాపీ. నేమ్ ఆఫ్ ద కంపెనీ, అడ్రస్సు, ఫోన్ నెంబరు, డేటు, ఇన్వాయిస్ డేటు, కస్టమర్ ఐడి, డ్యూ, బిల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద కంపెనీ, మీకు మొత్తం ఎంత ఖర్చు అయిందని చెప్తామన్నమాట. డెస్క్టాప్ కంప్యూటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోడల్ అన్నమాట. యూనిట్ ప్రైస్, ఒక్కొక్క కంప్యూటర్ 34,000, మొత్తం 4 రావాలి, ఇంత కాస్ట్ అయింది, సబ్ టోటల్ ఇంత అయిందనమాట, జిఎస్టీ దానికి ఇంత అయింది, మొత్తం నువ్వు నాకు ఇంత ఇవ్వాలని చెప్పిందన్నమాట. ఇది ఈ విధంగా మనకి స్పెసిమెన్ వాయిస్ అని, ఇన్వాయిస్ అని, ఇట్లా రకరకాల రికార్డ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దీంతో ఇది అయిపోయింది. రైట్. ఇప్పటివరకు నేను ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధించి మొత్తం 7 సబ్ టాపిక్స్లో 4 సబ్ టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 4 సబ్ టాపిక్స్ కూడా ప్రతిదీ కూడా మీకు యూట్యూబ్లో, యాప్లో అన్నీ ఫ్రీగానే ఇచ్చేసాను. ఇప్పటికీ మీరు కంపేర్ చేసుకోండి. ఇంకా ఎవరైతే దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీస్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు తెలియదు. చాలా మంచి జాబ్. మీరు కష్టపడే కష్టానికి ఏ గ్రూప్ 2నో ఇంకో గ్రూప్ 1నో కంటే వాటికంటే మంచి శాలరీతోటి, వాటికంటే వర్క్ ప్రెషర్ తక్కువతోటి మంచి పొజిషన్లోకి తొందరగా వెళ్ళేది, తక్కువ వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఎటువంటి ఎలక్షన్ వర్క్, లేకపోతే ఏ డిజాస్టర్స్, వర్షాలు, కరువులో మీకు ఎటువంటి ఇది ఉండదు అనమాట. మీకు మీకు వర్క్ కూడా గవర్నమెంట్ రకరకాల కొత్త గవర్నమెంట్స్ ఫామ్ అయ్యి గవర్నమెంట్ నిలదొక్కుని తర్వాత ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ పాలసీలు పెట్టి అప్పుడు తప్పితే వర్క్ కూడా ఎక్కువ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి శాలరీ 54,000 బేసిక్ అంటే గ్రూప్ 2లో కూడా లేదు. ఈ బేసిక్ గ్రూప్ 1 బేసిక్ అనమాట. మంచి శాలరీ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దీనికి సంబంధించి క్లాసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. వాటితో మీరు కంపేర్ చేసుకోండి. ఏది సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఉంది, సిలబస్ స్పెసిఫిక్గా ఉంది, ఏది అప్లికేషన్ ఓరియంటెడ్లో చెప్తున్నారనేది చూసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇది మిమ్మల్ని విజేతగా చెప్పిద్ది. అంటే నేను మిమ్మల్ని ఈ క్లాసులు తీసుకోమనో లేకుంటే ఇదే ఉండమనో మీకు చెప్పట్లేదు, కానీ అంటే మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీ సమయం వృధా అవ్వకూడదు, అదేవిధంగా మీ గురి తప్పకూడదు, అది నేను చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇప్పటివరకు మీరు క్లాస్ విన్నారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో
మన యాప్ లింకు, అలానే IPO ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇంకా ఎవరైనా ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ చేసిన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి దీని గురించి చెప్పాల్సిందిగా మనవి. ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం మీకు ఏదో ఒక రూపంలో మళ్ళీ మీకు ఉపయోగపడుతుంది. రైట్, ఆ విధంగా దీని గురించి మీరు మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి ఉద్యోగిగా ఎదగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.